వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే చే. ఏదైనా పెద్ద కథ చెప్పుకుందామండి. చాలా పెద్దది కాదు, కొంచెం పెద్దది చెప్పనా? అట్లని. పూర్వం చెంపక నగరానికి ప్రవర్ధనుడని ఒక రాజుగారు ఉండేవాడు. అయితే ఆయనకి లేక లేక ఒక కూతురు పుట్టాక భార్య మరణించింది. కూతురు అంటే చాలా ప్రేమగా ఉండేవాడు ఆయన. అయితే పిల్ల కొంచెం పెంకెగా ఆకతాయిగా ఉండేది. గారాబం చేస్తే పిల్లలు అంతే కదా. అయితే ఓసారి ఏదో యుద్ధం కారణంగా ఆయన బయటికి వెళ్ళవలసి వచ్చింది. బయటికి వెళ్తే కూతుర్ని జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయబోక, అటు ఇటు ఆకతాయి పనులు చేయొద్దు, కేర్ఫుల్గా ఉండాలని చాలా జాగ్రత్తలు చెప్పి నగరాన్ని మంత్రి గారి చేతిలో పెట్టి ఆయన బయటికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈ పిల్లకి కొంచెం తండ్రి ఉంటే కొంచెం కంట్రోల్ ఉండేది, ఈ పద్మినికి కంట్రోల్ లేదు. విపరీతంగా చెలికత్తెలు వేసుకుని తోటల వెంట దొడ్ల వెంట తిరిగేది. అయితే ఆ ఊళ్ళోనట, ఆ చెంపక నగరంలో చాలా రకాల సరస్సులు ఉండేవి. అందులో గంధర్వ సరస్సు అని ఒక ప్రత్యేకమైన సరస్సు ఉండేదట. అందులో ఎవ్వరు దిగేవాళ్ళు కాదు. దాని నిండా పువ్వులతోటి ఆకర్షణీయంగా ఉండేది, కానీ చుట్టూతో అడ్డుకట్ట కట్టి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఉంచేవాళ్ళు. అది ఎందుకో వీళ్ళెవరికీ తెలియదు. ఈ తరం వాళ్ళకి తెలీదు. పాత తరం వాళ్ళంతా అందులో నుంచి వెళ్తే వేరే లోకంలోకి వెళ్ళిపోతారని చెప్పుకునేవారు, కానీ ఒట్టి కథలుగానే ఉన్నాయి, కానీ ఎవరు వెళ్ళిన దాఖలాలు లేవు, ఎవరు అందులో తిరగలేదు. ఈ అమ్మాయి రోజుకో చెరువులో ఈతలు కొడుతూ, ఒకనాడు ఏమైంది, అది ఈ గంధర్వ సరస్సులో ఈత కొడదామని చెలికత్తెల్ని ప్రేరేపించి చెప్పినా వినలా. ఆ పిల్ల దాదులు వాళ్ళు చిన్నప్పుడు పెంచిన ముసలమ్మలు ఉంటారు కదా, ఏదో కొంప మునిగిపోతుంది వద్దంటే అన్నిట్లలో దూకాం, దేంట్లోనూ ఏమవలేదు, దీంట్లో ఏమవుతుంది, మీరందరూ ఉండండి, మీరున్నారుగా నాకు సహాయం అని చెప్పి చెలికత్తెలతో సహా ఆ గంధర్వ సరస్సులోకి దిగితే కాసేపు ఈత కొట్టినట్టే కొట్టారు. ఉన్నట్టుండి రాకుమార్తె మాయమైపోయింది, నీళ్లలో మునిగిపోయింది. ఎంత వెతికినా దొరకల. పోమన్నారు, ఏడ్చి గందరగోళం చేశారు. సైనికులు వచ్చి చుట్టూతా తిరిగి ఏం చేస్తారు, నీళ్ళలో దిగితే నీళ్ళలో ఏం కనిపించట్లా, ఎలా మాయమైందో అమ్మాయి తెలియదు. నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చున్నారు. రాజుగారు వస్తే ఏం చెప్పాలి అని. కానీ మర్నాడు ఉదయం ఇవాళ చెరులో పడిన పిల్ల మర్నాడు తనంతటా అది చెరులో నుంచి నడిచి బయటకు వచ్చేసింది. ఆ సరస్సులో నుంచి వచ్చేసింది. ఆ బయట అందరూ దుఃఖపడుతూ సైనికులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా నీళ్ళ నుంచి ఇంకేంది రాకుమార్తె వస్తుంది అన్నారు. తడి బట్టలతో వస్తుంది కదా, చెలికత్తెలు దాదులు పరిగెత్తుకొచ్చారు. అమ్మాయి చుట్టూతా బట్టలు కప్పి లోపల తీసుకుపోయారు. క్రమంగా వీళ్ళకి తెలిసింది ఆ పిల్ల గర్భవతి అయింది. రాజుగారు తిరిగి వచ్చేసరికల్లా 5 నెలల్లో ఏమో పట్టింది, 4-5 నెలలు పట్టింది. ఆయన వచ్చేసరికి పిల్ల 5 నెలల గర్భవతి. చాలా కోపం వచ్చింది. ఇట్లాంటి పని చేస్తావా, నా పరువు ఇట్లా తీయటానికి ఈ రకంగా ఎందుకు చేసావు నువ్వని కూతుర్ని చాలా నిర్బంధించి కేకలేసి చాలా కఠినంగానే ప్రవర్తించాడు. పాపం తిట్టాడు బాగా. పెళ్ళి ఏం చెప్పిందంటే, నేను ఇక్కడ ఎవరితోటి ఏ రకమైన పని చేయలే, ఈ గంధర్వ సరస్సులోకి దిగితే లోపల ఎవరో నాకు తెలీదు, అతను నాగుడో గంధర్వుడో తెలీదు. నన్ను నీళ్ళల్లోంచి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. అందులో లోపల ఒక పెద్ద భవనాలు, తోటలు, దొడ్లు ఉన్నాయి. ఆ రాత్రి అతనితోటి గడిపాను. మర్నాడు నన్ను చెరువులో వదిలిపెట్టేశాడు. అతని వల్లే నేను గర్భవతిని అయ్యాను అని చెప్పింది. ఊళ్ళో అదే ప్రచారంలోకి వచ్చింది. ఇంకా వేరే ఏం జరగల. పిల్ల ఇక్కడ మాయమైపోయి తిరిగి వచ్చింది. ఇక గంధర్వుడో నాగుడో ఎవరో మనకు తెలియదు. అక్కడి నుంచి కొంతకాలానికి అమ్మాయికి పిల్లవాడిని కన్నది. రాజుగారు ఇంకా చేయగలిగేది ఏం లేదు కదా, మనుష్య తప్పిదమైతే మనుషుల్ని పట్టుకోగలుగుతాడు, ఈ గంధర్వుల్ని ఎట్ట పట్టుకుంటాం. ముందు అట్టు పెట్టుకున్నాడు కూతుర్ని. మెల్లిగా నెలలు నిండినే ఆ అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడు. చక్కగా ఉన్నాడు. వాడికి ప్రగల్భుడు అని పేరు పెట్టారు. ప్రగల్భుడు అని పేరు పెట్టి ఇంట్లో అట్టు పెట్టుకున్నారు. ఈ రాజుగారికి మనవడి మీద ప్రీతి వచ్చింది. చంటి బిడ్డను చూస్తే ఆటోమేటిక్గా వస్తుంది. పైగా మగపిల్లలు కలగలేదు, వీడే ఉత్తరాధికారి. ఇప్పుడు మా తండ్రికి కుమారుడు లేకపోతే కూతురు కొడుకే కదా ఉత్తరాధికారి. అంతేగా. ఆ రకంగాను వాడు ఎవరి కొడుకైనా కూతురు కొడుకు, తండ్రి ఎవరైనా సరే. ఆ పిల్లాడితోటి చాలా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవాడు. పిల్లాడు కొంచెం చర్చర్లాడుతూ ఉండేవాడు. వాడు పెద్దగా ఎవరితోటి స్నేహంగాను అదిగాను ఉండేవాడు కాదు. తాత వాడు పర్వాలేదు, బాగానే ఉండేవాళ్ళు. వాడికి ఒక 14-15 సంవత్సరాలు వచ్చాక ఓసారి తాత మనవడు బయటికి ఎక్కడికో అలా వెళ్ళారు, వ్యాహ్యాలకి వెళ్ళారు తిరగడానికి. ఆయన కొంత దూరం నడిచాక తాత మనవడు గట్టు మీద కూర్చున్నారు. తాత,
ఇప్పుడు నువ్వు రాజు కదా, నీ తర్వాత రాజెవరు అని అడిగాడు పిల్లాడు ప్రగల్భుడు. అడిగితే నువ్వే రా అన్నాడు ఆయన. అనేసరికి మరి నన్ను రాజుని ఎప్పుడు చేస్తావు అంటే సమయం వచ్చినప్పుడు చేస్తాలేరా అన్నాడు. వాడికేం పెద్ద నచ్చల. కానీ ఈయనకి పిల్ల చేష్టలు, పిల్లలు అట్లాగే కదా అడుగుతారు, తాత నాకు మీసాలు ఎప్పుడు వస్తాయి, నేను ఎప్పుడు కార్ డ్రైవ్ చేస్తాను అలాంటివి అడుగుతాను. అలాంటిదే చిన్నపిల్లలందరూ తమ తాతల్ని అడిగినట్టుగానే వీడు కూడా అడిగాడని ఆయన సర్దుకూరుకున్నాడు. ఇంకొన్ని నెలలు పోయాక మళ్ళీ ఎప్పుడో ఒకరోజు వాళ్ళిద్దరే ఏకాంతంగా ఎక్కడికో తిరుగుతూ మళ్ళీ అడిగాడు, తాత నాకు ఎప్పుడు రాజ్యం ఇస్తావు అని. అనేసరికల్లా ఈయన అన్నాడు, ఏమిట్రా రాజ్యం అని పట్టించావు, నేను చచ్చాక రాజ్యం నీదే అన్నాడు. ఈ పిల్లాడని నువ్వు ఎప్పుడు చేస్తావు, నేను ఎప్పుడు రాజును అవుతాను చిచ్చి అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, ఏమిట్రా వేషాలు ఇస్తున్నావా, ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడతారా, 15-16 ఏళ్ళు వచ్చినా నీకు బుద్ధి రాలేదు, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలీదు, నేను చచ్చాకి నీకు రాజ్యం వచ్చేది, ఇష్టం లేకపోతే పో అన్నాడు. అంతేగా అని వెళ్ళిపోయాడు కుర్రాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇక రాజ్యంలో ఉండకుండా తల్లికి చెప్పకుండా ఊరిని ఈ రాజ్యంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు వాడు. ఓ గుర్రం వేసుకుని ఏదో కొంత ధనం పట్టుకుని కుర్రాడు ఈ రాజ్యంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఈ రాజ్యానికి అవతలగా సువర్ణ రాజ్యం అని ఒక చిన్న రాజ్యం. ఇతను అడవిలో వెళ్తున్నప్పుడు ఆ సువర్ణ రాజ్యం తాలూకు రాజుగారు అయినటువంటి సువర్ణుడు ఆ అడవిలో వీడికి తారసపడ్డాడు. ఆయన దారి తప్పిపోయాడు, దాహంతో అలమటిస్తున్నాడు, ఎవరైనా సహాయం దొరుకుతుందేమోనని చూస్తున్నాడు. ఈ కుర్రాడికి అవన్నీ తెలుసు, వీడికి పటాలు గమనించే ప్రక్రియ బాగా అలవాటు, రూట్ మ్యాప్స్ బాగా చూస్తాడు. మ్యాప్ ఒకసారి చూస్తే కొంతమంది పిల్లలు మర్చిపోరు. అవును, మా ఇంట్లో కూడా ఉన్నాయి అట్లాంటి గ్రహాలు. ఒకసారి చూసారంటే వాళ్ళకి మరిపోయి ఉండదు. ఇతను ఏం చేశాడు, ఆయనకి ఆ పెద్ద రాజుగారికి మంచినీళ్ళు ఇచ్చి మరి ఆయనకి కొంచెం తిండికి ఏర్పాటు చేసి పళ్ళు గిళ్ళు కోసుకొచ్చి రాజ్యం ఈ అడవి దాటిచ్చి ఆయన రాజ్యపు బాట పట్టించాడు. పట్టిస్తే ఆయన ఎవరబ్బాయివి నువ్వు ఏమిటి అంటే నేను ప్రగల్భుడు అని పేరు చెప్పాడు, కానీ ఫలానా రాజుగారి మనవండి అని చెప్పాల. నిజానికి సువర్ణ రాజ్యం వీళ్ళ రాజ్యానికి చెంపక నగరానికి సామంతులు వాళ్ళు. ఏమన్నాడు, ఏం నేను ఒంటరి కానీ నన్ను మీ దగ్గర పెట్టుకోండి అని అడిగాడు. అడిగేసరికల్లా జీతం ఏం కావాలి నీకు అని ఆయన అడిగేసరికి నాకేమొద్దు, నాకు అవసరమైనప్పుడు సహాయం చేయండి, నేను అడిగింది చేస్తే చాలు, నాకు జీతం భత్యం ఏం అక్కర్లేదు, మీతో పాటు కోటలో ఉంటాను అంటే సరేనని రాజుగారితో పాటు ఆయన మందిరంలోనే ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రగల్భుడు. 4-5-6 సంవత్సరాల పాటు ఈయనతోటే ఉండిపోయాడు. అప్పటికి కుర్రాడు కదా, 15 ఏళ్ల వాడే కదా, ఆయన యుద్ధ విద్యలు అవి ఇవి నేర్పించుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ లోపల ఏమైంది, ఈ ప్రగల్భుడు లేచక్కబోయాడు, మొత్తం రాజమందిరం శూన్యమైపోయింది. ఒక 6 నెలలు ఏడాది గడిచేసరికల్లా రాజుగారికి వీడేమో ఎవరికో పుట్టినవాడు, వాడెవడో తండ్రి తెలీదు, వాడు ఎక్కడికి పోయాడో తెలీదు, ఈయనకి తన రాజ్యానికి ఉత్తరాధికారి లేదనిపించింది. బాగా ఆలోచించుకుని ఆయన ఒక కాపుల పిల్ల, ఒక పేద కాపు తాలూకు కూతురైన చెంపకవల్లిని పెళ్లి చేసుకున్నాడు రాజుగారు. మళ్ళీ సంతానం కావాలి ఆయనకి, కూతురుంది, కూతురు ఎవరి వల్ల గర్భవతి అయింది, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయలేడు ఆయన ఇంకా. అదే మరి ఏ కాలమైనా అది కష్టమే కదా. ఒక చిన్న సుమారైన వయసు ఉన్న పిల్లని చూసుకుని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం గడిచింది. కొంతకాలానికి ఆ చెంపకవల్లి గర్భవతి అయింది, ఈయన భార్య, ఈయన రెండో భార్య. ఈ గర్భవతి అయ్యేసరికల్లా అప్పటికి ఎంతకాలం గడిచింది, ఒక 5-6 సంవత్సరాలు గడిచింది. ప్రగల్భుడు పెద్దవాడైపోయాడు. ఆ పెద్దవాడైన ప్రగల్భుడు సువర్ణ నగరపు రాజుగారు ఒకసారి ఏదో చిన్న యుద్ధాల్లో గెలిచినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎంతో సహాయం చేసావు, ఇన్నాళ్ళ నుంచి మా దగ్గర ఉన్నావు, నీకేం కావాలో చెప్పు అనేసరికల్లా వీడన్నాడు ప్రగల్భుడు, చెంపక నగరం మీద యుద్ధానికి వెళ్దాం పదండి అన్నాడు. అనేసరికి ఆయన నిర్ఘాంతపోయాడు సువర్ణుడు. చెంపక నగరం మీదకి వెళ్ళటం ఏమిటి, ఆయన చక్రవర్తి, ఆయన చాలా సార్వభౌముడు, బోల్డని నగరాలు ఆయన అధీనంలో ఉంటాయి, నేను కూడా సామంతుని, నేను ఆయన మీదకి తిరగబడలేనంటే ఎందుకు తిరగబడలేరు, అక్కడ ఏముందో ఏం లేదో నాకు తెలుసు, ఆ రాజ్య పానుపానంతా నాకు తెలుసు, నాకు బలం రావడం కోసం ఆగాను ఇన్నాళ్ళు, నేను పెద్దవాడిని అవటం కోసం, నా మాట విని దాని మీదకి దండెత్తండి, అది నా రాజ్యం, నేను ఆయన మనవడిని, అది నాకు కావాలి. మరి ఇంత సహాయం చేసి అప్పుడు దాన్ని అడవిని దాటిచ్చిన కుర్రాన్ని కాదని ఎందుకంటాడు. ఆయన అంతా సన్నాహం చేసుకుని చెంపక నగరం మీదకి దండెత్తొచ్చారు. దండెత్తొచ్చేసరికి ఈ అమ్మాయికి చెంపకవల్లికి 5-6 నెలలు వచ్చినాయి. ఈ ప్రవర్ధన మహారాజు అన్నాడు, భార్యకి చెప్పాడు, అమ్మాయి ఈ యుద్ధంలో నేను గెలుస్తానో గెలవనో తెలియదు, ఎటు పోయి ఎటు వస్తుందో,
మగపిల్లవాడే పుడతాడని మనకి జ్యోతిష్యులు చెప్పారు. వాడు పుడితే ఇదిగో నా గొలుసుని రాజుగారు తన మెడలో ఉండేటువంటి రాజముద్ర ఉన్న గొలుసుని భార్య చేతిలో పెట్టాడు. ఇక్కడ ఎక్కడా ఉండద్దు, ముందు మీ నాన్న ఇంటికి వెళ్ళిపో, తండ్రింటికి వెళ్ళిపోమని అంతఃపురంలో నుంచి భార్యని ఆ మెడలో గొలుసుతో పంపించేశాడు. మరి కూతురు ఇక్కడే ఉంది, ఆ, కూతురు ఇక్కడే ఉంది, జరుగుతోంది కదా. అక్కడి నుంచి ఏమైంది, యుద్ధానికి వచ్చింది ఎవరు, మనవడని తెలియదు, తెలియదు కదా. సువర్ణుడు అని తెలుసు. వీళ్ళకి తెలిసింది సువర్ణుడు. ఏదైనా ఇబ్బంది అవుతే, ఒకవేళ నేను ఓడిపోతే పిల్లాన్ని రాజుగా పెంచాలి, ఇదిగో వీడే ఈ నగరానికి రాజని చెప్పాలి అని చెప్పి భార్యని రాజముద్ర పంపించేశాడు. రాజముద్ర అని అమ్మాయి చేతిలో పెట్టి పంపేశాడు. యుద్ధానికి వెళ్ళేసరికల్లా కుర్రాడు మనవడు యుద్ధంలో తాతగారిని సంహరించాడు. ఓరిని ప్రవర్ధన మహారాజు మరణించాడు. మహారాజు మరణించేసరికల్లా ఇంకేముంది, ఇప్పుడు రాజు అయిన వాడెవడు, ఆయన స్వయాన మనవడే. తాతగారికి బోళ్ళంతమంది విధేయులుగా ఉన్న వాళ్ళందరినీ తీసి అవతల పారేసి సువర్ణ నగరంలో తనతో పాటు ఉన్న వాళ్ళని తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాడు. రాజు అయిపోయాడు. తల్లికి ఏం అభ్యంతరం, తన కొడుకేగా రాజు అయ్యాడు, తండ్రిని చంపేశాడని కాస్త దిగులు పుట్టినా తన కొడుకు తిరిగి వచ్చాడని సంతోషించు. తండ్రి టాకు పెద్దవాడు, కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ కడుపుతో ఉంది, ఇలాంటి వార్తలేవి ఆవిడ కొడుక్కి చెప్పలే. తన తాత వివాహం చేసుకున్నాడని, ఆయనకు ఒక కుమారుడు కలిగేందుకు సన్నద్ధంగా ఉందని అతనికి తెలియదు. హాయిగా రాజయ్యాడు, శుభ్రంగా ఉన్నాడు. తీరా ఆవిడ కనే నాటికి వాళ్ళకి స్పష్టంగా తెలిసింది ప్రగల్భుడే రాజయ్యాడు. ఇప్పుడు ప్రగల్భుడు రాజు అయితే తనకి వారసుడిగా పోటీ ఉన్నవాడిని మేనమామ, చంటి పిల్లాడైనా వాడే కదా ఉత్తరాధికారి. ఇప్పుడు ఆయనకి కొడుకులు లేకపోతే దౌహిత్రుడు, కొడుకుంటే దౌహిత్రుడేట అవుతాడు కాదుగా. కాడు. కానీ పేద కాపుకి భయం వేసింది, ఇక్కడే ఉంటే పిల్లాడిని బతకనివ్వడేమోనని పిల్లవాడిని దూరంగా వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళ ఇంటికి పంపించేసారు. వీళ్ళే వెళ్ళి చూసొస్తూ ఉండేవాళ్ళు. ఈమెకి పిల్లాడు పుట్టాడన్న సంగతి కూడా చుట్టుపక్కల ఎవరికి తెలియనివ్వాల. వేరే వాళ్ళ ఇంట్లో వేరే ఊళ్ళలో పిల్లవాడిని పెంచుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఈ ప్రగల్భుడు ఒక విచిత్రమైన ప్రవృత్తి ఉన్నవాడు, ప్రజాకంటకుడుగా మారిపోయాడు వాడు. ఎందుకంటే ముందు నుంచి చిరచిరే 15 ఏళ్ల పిల్లాడు తాత నువ్వు ఎప్పుడు చస్తావని అడిగాడంటే వాడు ఏం గుండం వాడు, అదే కదా. రొసరొసలాడుతూ చిరచిరలాడుతూ ఉండేవాడు. సరే రోజులు గడుస్తుంటే ఏమైంది, 15 ఏళ్ళు గడిచినాయి. ఇట్లా 15 ఏళ్ళకి రాజుగారి అబ్బాయి కొంచెం పెద్దవాడయ్యాడు. రాజుగారి పేరు ప్రవర్ధనుడు కదా, ఈ పిల్లాడి పేరు ప్రద్యోతుడు అని పెట్టుకున్నారు. ఆ ప్రద్యోతుడికి ఒక 15 ఏళ్ళు వచ్చినాయి. వాడికి మంచి లక్షణాలు ఉన్నాయి. రాజుగారి అబ్బాయికి సహజంగా కొన్ని ఉంటాయి కదా, చుట్టుపక్కల వాళ్ళంతా వాడిని యువరాజుని గౌరవించినట్టు గౌరవించేవాళ్ళు. 15 ఏళ్ళు వచ్చాక నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, మా అమ్మని తాతతో పాటే ఉంటాను, నా తండ్రి ఎవరో తెలుసుకుంటానని వాడు వెనక్కి వచ్చేసాడు. ఈ నగరానికి వచ్చాడు, చెంపక నగరానికి. వస్తే చెంపక నగరంలోకి ప్రవేశించగానే తల్లి చెప్పింది, నాయన నువ్వు రాజకుమారుడివి, ఇదిగో ఇది మన పరిస్థితి, ఇలా జరిగింది, ఇదిగో నీ తండ్రి రాజముద్ర అని అది మెళ్ళ వేసి. సరే నేను అదేమిటో చూడాలి, అతను ఎవరో చూడాలి అని వీడికి వచ్చిందనమాట. మేనమామని చూద్దామా, మేనల్లుండి చూడాలి. మేనమామ చూడు, మేనమామేమో చంటి పిల్లాడు, చిన్నపిల్ల, మేనల్లుడేమో రాజు. సరే అక్కడి నుంచి తీరా ఊళ్ళోకి నగరంలోకి వెళ్తే, వీళ్ళు నగరం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్రాంతాల్లో ఉంటున్నారు. మెయిన్ నగరంలోకి వెళ్ళేసరికి రాజుగారి గురించి అనేక గాలి వార్తలు ఉన్నాయి. ఏమిటి, రాజుగారు రోజుకు ఒకరిని పిలుస్తాడు, ఆయనకి తెల్లవార్లు కథలు చెప్పాలి, కథలు వింటూ ఉంటాడు, ఆయన నిద్ర పట్టదు. కథలు నచ్చితే సరే, ఆ కథ నచ్చకపోతే కథ చెప్పిన వాడి మెడ ఉత్తరిస్తాడు. ఎంతమంది చచ్చిపోయారో ఇప్పటికి. ఇది అన్ని చోట్ల విన్నాడు. మరి దుర్మార్గుడు రాత్రంతా కథ చెప్పించుకున్నావు, నచ్చిందో నచ్చలేదో చంపేయటమే. ఎవరికి నచ్చుతుంది అది? ప్రజాకంటకుడు, ఆయనకు కొడుకు పుట్టినా బాగుండేది, వీడిని భరించాల్సి వస్తుంది, వీడు ఎవడికి పుట్టాడో తెలీదు అని సణుక్కుంటూ ఉండేవాళ్ళు. ఈ మాట వచ్చేస్తుంది చూడు పాపం. మరి తల్లి తప్పున్నా లేకపోయినా అక్కడి నుంచి రోజులు గడిచిన ఈ పిల్లాడు బాగా ఆనుపాను తెలుసుకుని సరే ఒకరోజు రాజభవనంలోకి వెళ్ళాడు కథ చెప్పడానికి. రాజభవనంలోకి వెళ్ళాడు. అప్పుడే వంటశాల వైపు వెళ్తే వడ్డనలు చేస్తున్నారు. ఈ అబ్బాయి కూడా చకచకా వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎవరేంటి రాజుగారికి కథ చెప్పడానికి వచ్చాను, వడ్డించన్నాడు. తెల్లబోయారు వాళ్ళు. రాజుగారికి కథ చెప్పేవాడు చస్తునో దేవుడు అన్నట్టు వస్తాడు. అవి ఎట్లా వెళ్తాయి, రోజుకొక ఇంట్లో నుంచి సెలెక్ట్ చేస్తారు. అదే ఈ పేద కాపు గారింటికి కూడా వచ్చింది కబురు. ఆయన ఏమన్నాడు, ఈ కబుర్లు చెప్పడానికి కథ చెప్పడానికి వెళ్ళి చచ్చిపోతా ఎట్లాగూ పెద్దవాడిని కదా అంటే, రాకుమారుడి మనవాడు ఏమన్నాడు, ప్రద్యోతుడు నువ్వు వెళ్ళొద్దు, నాకు ఎట్లాగూ వెళ్ళాలనే ఉంది, నేనే వెళ్తానని వచ్చాడు. ఆ ఇంటి నుంచి మనుషులు రావటం,
వాళ్ళు ఏడుస్తూ వస్తారు. ఎందుకంటే కథ నచ్చుతుందో నచ్చదో తెలియదు. రాజుగారి నచ్చలేదనుకో గోవింద, నచ్చితే వదిలిపెడతాడు. వాలంటరీగా మనుషులు రావట్లేదని ప్రతి ఇంట్లో నుంచి పిక్ చేస్తున్నారు మనుషులు. ఆయనకు అదే కావాలి. తెల్లవారులో ఆయన నిద్రపోడు, కథ వినాలి. అక్కడి నుంచి అన్నం తింటానికి కూర్చునేసరికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఊరిని ఇంత చెలోపలోమని ఉన్నాడే వీడు, ఎక్కడైనా ఇట్టా ఉంటారా? ఆశ్చర్యపోయారు. వాడు చకచక అన్నం తినేసాడు. కడుపు నిండి అది బాగుంది ఇది బాగుంది అన్నాడు. ఇంకోసారి పెట్టండి అన్నాడు. శుభ్రంగా తిన్నాడు. ఆ పదండి నన్ను రాజుగారి గదిలో ప్రవేశపెట్టండి అన్నాడు. అనగానే రాజుగారి గదిలోకి ప్రవేశపెట్టారు. చూస్తే కాస్తా కూస్తా తన పోలికలను వీడింత పొడుగ్గా పెద్ద ఆజానుబాహుగా ఉన్నాడు రాజు. మంచం మీద పడుకుని ఉన్నాడు. ఈ ప్రద్యోతుడిని ఇక్కడ నిలబడి కథ చెప్పమన్నారు. ఓ చోట నుంచున్నాడు. కథలు చెప్పడం మొదలుపెట్టేసరికల్లా ఈ కుర్రాడేంది, ఈ రాజుగారు ఇటు పడుకుని చూస్తున్నవాడు కాస్త అటు తిరిగి పడుకున్నాడు. తెల్లవారేసరికల్లా ఏం కథలు చెప్పావు నువ్వు, వాళ్ళే చెప్పావు కథలు అన్నాడు. నువ్వెక్కడ విన్నావు, శుభ్రంగా నిద్రపోయావు కదా అన్నాడు ప్రద్యోతుడు. రాజు ఏమన్నాడు, భలే బాగా చెప్పావు కథలు అన్నాడు. నువ్వు విన్నది ఎక్కడ, నేను చెప్తూనే ఉన్నా తెల్లవారు నాకు వచ్చిన కథలన్నీ రామాయణం మహాభారతం భాగవతమును. నువ్వు వినలేదు కదా, నువ్వు నిద్రపోతువి శుభ్రంగా అనేసరికల్లా సర్రమని లేచాడు. నేను నిద్రపోవటం ఏంటి, నేను అసలు కన్నే ముయ్యను, అటు తిరిగి పడుకున్నాడు అంతే అనేసరికల్లా వీడన్నాడు, కన్నే ముయ్యవా, ఏ పాముకు పుట్టావు నువ్వు అని అడిగాడు. ఏ పాముకు పుట్టావు నువ్వు, అందుకే నువ్వు కన్ను ముయ్యవు. పాములు కళ్ళు మూసుకొని నిద్రపోవు కదా, చుట్టుకొని ఉంటాయి. మెలకుగానే ఏదైనా శబ్దం కానీ బుస్సమంటాయి. అటుకి నిద్ర ఉండదు, రెప్పపాటు ఉండక పాములు కళ్ళు మూతలు పడవంటారు కదా. అవును, నువ్వు ఏ పాముకో పుట్టుంటావు, అందుకే నువ్వు కన్ను ముయ్యమన్నాడు. అనేసరికల్లా సర్రమని లేచాడు. అనేసరికల్లా లేచేసరికి కుర్రాడు అన్నాడు, నువ్వు నా మీద పడతావేంటి, మీ అమ్మని అడిగిరా, నువ్వెవరికి పుట్టావో తెలుసుకో ముందు, అప్పుడు నా మీద కొద్దు కానీ. అనగానే వీడికి అవమానం వేసేసింది రాజుకి. మరి ఎంత అవమానం, ప్రగల్భుడు అవతల వాడిది చూస్తే వాడు ఒక 15-16 ఏళ్ళు ఉంటాయి, చిన్న కుర్రాడు. వాడంతా నిలదీస్తున్నాడంటే వాడికి ఏదో తెలుసు అనమాట. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పద్మిని దేవి ఉన్న మందిరం దగ్గర పరిగెత్తాడు. తల్లికి వాళ్ళ అమ్మని అడిగాడు, మా తండ్రి ఎవరు అంటే నాకు తెలియదు అని చెప్పింది. నాకు తెలీదు, ఆ గంధర్వ సరస్సులోకి దిగాను నేను, ఆ కింద ఏదో నగరం ఉంది, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు అనగానే ఈ రాజు ఏం చేశాడు, ఆ తండ్రి ఎవరో తెలుసుకోవాలి. ఉద్రేకి వాడు పరిగెత్తుకుంటూ దూకేశాడు దాంట్లోకి, ఆ ఉద్యానవనంలోకి పరిగెత్తాడు. ప్రజలంతా పరిగెత్తారు, సైనికులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎక్కడికో రాజుగారు వెళ్తున్నాడని అందరూ అనుసరించారు. దవేల్మని ఆ గంధర్వ సరస్సులోకి దూకాడు. రోజంతా చూశారు రాల, 3 రోజులు చూశారు రాల, వారం చూశారు రాల. దూకిన వాడు పైకి రాలేదు, కన్ను ముయ్యని వాడు. వాడి తండ్రి ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు. అక్కడి నుంచి వారం అయితే తిరిగేసరికల్లా ఆ దేశం అరాచకం అయిపోయింది. రాజు లేడు. మరి మంత్రి వాళ్ళు, సైన్యాధిపతి వాళ్ళంతా ఏమనుకున్నారు, ఎవరి వల్ల రాజుకి ఈ గతి పట్టిందో వాడు కదా రాజు. కుర్రాని సంభావించారు. కుర్రవాడు ఏం చెప్పాడంటే, నేనేదో ఈ రాజుని ఆధారి పట్టించాను కాబట్టి నన్ను రాజుని చేయక్కర్లా, నేనే మీ నిజమైన రాజునని తన మెళ్ళలో ఉన్న వస్తువు తీసి చేతిలో పెట్టాడు మంత్రికి. చూస్తే ఏముంది, రాజుగారి రాచముద్ర. ఆ అమ్మని తాతని రప్పించారు. అమ్మని అందరూ గుర్తుపెట్టారు. సవితల్లిని పద్మ కూడా గుర్తుపెట్టింది, పద్మిని కూడా. రాజకుమారుడే ఇలాంటి పని చేశాడు. మరి ఇప్పుడు చూడు, వాడేం చేశాడు, తను యుద్ధ విద్యలు నేర్చుకుని తాతను సంహరించాడు. తెలివితేటలతో వీడు మేనల్లుని సంహరించి రాజ్యానికి వచ్చాడు. అక్కడి నుంచి ఈ రాజకుమారుణ్ణి, ఈ ప్రద్యోతుణ్ణి మళ్ళీ రాజుని చేసుకున్నారు. చంపకవల్లి కూడా నగరానికి తన తండ్రితో సహా వచ్చి ఉంది. పద్మిని కూడా ఇంకా ఒక తమ్ముడిని ఏమీ అనలా, మాట్లాడకుండా ఉండిపోయింది. ఎవరో ఒకళ్ళు ఆ రాజ్యానికి రాజు ఉండాలి. రాజవంశం వాళ్ళు రాజ్యం అరాచకం అవ్వకుండా కాపాడాలి, కానీ నేను నాది అని చూసుకోవడానికి వీల్లేదు. ఆ కాలం అట్లా ఉండేదే కాదు. అలా నేను నాది అని చూసుకునేవాడు ఏమయ్యాడు, ఇదిగో మళ్ళీ చెరలో పడ్డాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది. నమస్తే. నమస్తే.